ఏడాది ఎండింగ్ కి ఇంకో నెల 10 రోజులు టైం కూడా లేదు. అయితే వచ్చే నెలలో మాత్రం 14 మందికి అగ్ని పరీక్షలు తప్పేలా లేవు. ఒకే నెలలో ఆల్మోస్ట్ అర డజన్కి పైనే సినిమాలు పోటీ పడబోతున్నాయి. పోటీ పడుతున్నాయి అనుకోవడం కంటే యానిమల్ మూవీకి సలార్ సినిమాకి మధ్య నలిగిపోవడానికి సిద్ధమయ్యాయి అనడం బెటర్. మరి అందులో బయటపడే మూవీ ఏది? అలా గట్టెక్కే కట్అవుట్ ఇంకెవరిది? డిసెంబర్ నెలలో 1 కాదు 2 కాదు ఏకంగా 8 సినిమాలు రాబోతున్నాయి. అందులో ఆ నెలకు రిబ్బన్ కట్ చేసేందుకు పాన్ ఇండియా మూవీ యానిమల్ వస్తోంది. సునామీ క్రియేట్ చేసే సీనున్నా ఏమాత్రం అటు ఇటైనా డిజాస్టర్ కి ఛాన్స్ ఉందనే కామెంట్లు అనుమానాల రూపంలో పెరిగాయి. అర్జున్ రెడ్డి హిట్ ని హిందీలో కబీర్ సింగ్ గా తీసి సేఫ్ గేమ్ ఆడిన సందీప్ కి ద్వితీయ లగ్నం అంటే యానిమలే అనాలి. ఇది మూడో మూవీనే అయినా కంటెంట్ పరంగా రెండో సినిమానే కాబట్టే ఇక్కడ తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. మాస్ హీరోగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్న రణబీర్ కపూర్ కి రెండో పాన్ ఇండియా మూవీతో రష్మికకి కూడా ఇది అగ్ని పరీక్షే. విచిత్రం ఏంటంటే యానిమల్ విషయంలో హీరో హీరోయిన్ డైరెక్టర్ కి బాక్సాఫీస్ లో అగ్ని పరీక్ష ఎంత కఠినమో అంతకంటే కఠినమైన పరిస్థితులు మరో 4 హీరోలు ఫేస్ చేయబోతున్నారు. నాని, హాయ్ నాన్న, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇలా ఈ రెండే కాదు మరో 2 కూడా డిసెంబర్ 8న రాబోతున్నాయి. మృణాల్ ఠాగూర్, నాని, విశ్వక్ సేన్ ఇలా ముగ్గురికి వచ్చే నెలలోనే అసలైన పరీక్ష ఉండబోతోంది. ఇక డిసెంబర్ 8న నితిన్ ఎక్స్ట్రా రాబోతోంది. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న తనలానే డీలా పడ్డ వరుణ్ తేజ్ కి కూడా వచ్చే నెల మొదటి వారం పరీక్షాకాలమే. తన ఆపరేషన్ వాలంటైన్ కూడా డిసెంబర్ 8కే రాబోతోంది. హాయ్ నాన్న, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆపరేషన్ వాలంటైన్, ఎక్స్ట్రా ఇలా 4 సినిమాలు ఒకే రోజు పోటీ పడటం ఒకెత్తైతే యానిమల్ వచ్చిన వారానికే ఇది వస్తుండటం మరో ఎత్తు. సో యానిమల్ జోరు పెరిగితే ఈ 4 సినిమాలు నలిగే ఛాన్స్ ఉంది. 2 వారాల గ్యాప్ లో సలార్ వస్తోంది కాబట్టి యానిమల్, సలార్ మధ్య 4 మీడియం రేంజ్ మూవీస్ నలిగే ఛాన్స్ ఉంది. ఇక రెబల్ స్టార్ తో పాటు ప్రశాంత్ నీల్ కూడా డిసెంబర్ లో అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి హిట్ లేదు. కేజీఎఫ్ 2 భాగాల తర్వాత హిట్ పడితే గానీ ప్రశాంత్ నీల్ తనని తాను ప్రూవ్ చేసుకున్నట్టు కాదు. ఇలా వీళ్ళిద్దరిలానే బాలీవుడ్ లో షారూఖ్ అలానే డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీకి పరీక్ష తప్పేలా లేదు. జవాన్, పఠాన్ లాంటి మాస్ రూట్ లో హిట్లు ఈజీనే కానీ డంకీ లాంటి కంటెంట్ డ్రివెన్ మూవీతో బాక్సాఫీస్ ని షేక్ చేయటం అంత ఈజీ కాదు. రాజ్ కుమార్ హిరానీ మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్, పీకేతో హిట్లు సొంతం చేసుకున్నాడు. కానీ తర్వాత సంజు బయోపిక్ తో ఫ్లాప్ ఫేస్ చేశాడు, గ్యాప్ తీసుకున్నాడు. కాబట్టి డంకీ ఏమాత్రం అటు ఇటైనా సలార్, సునామీ దీన్ని మింగేస్తుందనే అభిప్రాయం ఉంది.